సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ చూసాక యష్మి ఏం ఓవర్ యాక్షన్ రాదు నాయన. నిజంగా సీజన్ 8 వర్స్ట్ ప్లేయర్ అనిపించింది నాకు. తమిళనాడులో మీరు ఆల్రెడీ చూసారు కదా. ఎందుకు ఆ మాట అన్నానో నేను చెప్తాను. మీలో ఎంతమంది యష్మికి సపోర్ట్ చేస్తున్నారో అసలు కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. బట్ మీరు ఎంత చెప్పినా నాకు అనిపించిందే నేను చెప్తాను. నాకు ఈరోజు యష్మి 1% కాదు కదా, ఇంకా చాలా డౌన్ అయిపోయారు. నేను ఇప్పటి వరకు సోనియా గారు, యష్మి గారు అని చెప్పేసి నేను మాట్లాడేది వాడిని ఎప్పుడు చూసినా. కానీ ఈ రోజు చెప్తున్నాను, యష్మి సీజన్ 8 వర్స్ట్ ప్లేయర్ అనేసి ఈ రోజు ఈ వీడియోలో నాకు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే సింపుల్గా చెప్పేస్తున్నాను, మన రివ్యూ అలాగే ఉంటుంది. సో మెయిన్ పాయింట్స్ దూకేస్తాము. సింపుల్గా చెప్తున్నాను, యష్మి ఈరోజు మీకు అందరికీ నేను ఎపిసోడ్లోనే చెప్పాను, నబీల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు చీఫ్ కంటెండర్స్. వీళ్ళిద్దరికి టాస్క్ పెట్టి వీళ్ళిద్దరిలో ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళు చీఫ్ అవుతారు. ఇది ప్రాసెస్. సో పెట్టిన టాస్క్ ఏంటి, ఆ సెంటెన్స్ కరెక్ట్ సెంటెన్స్లో అక్కడ బ్లాక్స్గా పెట్టాలి. అక్కడ ఖాళీ బాక్సులు 3 ఇచ్చారు అండ్ మిగిలినవి వర్డ్స్లో బ్లాక్స్ ఇచ్చారు. అవి కరెక్ట్ సెంటెన్స్ పెట్టాలి. సెంటెన్స్ ఏంటి, ఐ ఆమ్ మెగా చీఫ్, అది సెంటెన్స్ అనమాట. ఈ ఐ ఆమ్ మెగా చీఫ్ని ఎలా పెడతారు, ఐ స్పేస్ ఏఎం స్పేస్ మెగా స్పేస్ చీఫ్, ఇది సెంటెన్స్. ఎవరిని అడిగినా ఇదే సెంటెన్స్ చెప్తాడు. చిన్న గుంటని అడిగినా ఇదే చెప్తాడు. అక్కడ ఐఏఎం ఇచ్చారంటే ఐఏఎం కలిపి పెట్టి మన కాదు, ఐకి గ్యాప్ ఏఎంకి గ్యాప్. సో అప్పుడే ఐఎం అవుతుంది అది. సో ఐకి ఏఎంకి గ్యాప్ ఇవ్వాలి. ప్రేరణ ఇదే మాట చెప్పింది. ప్రేరణ నిజంగా అద్దరగొడిసింది. వండర్ఫుల్ సంచాలకు. సో ప్రేరణకు సంచాలకు ఇచ్చారు. ప్రేరణ ఫస్ట్ పృథ్వీ చేశాడు. పృథ్వీ చాలా బాగా ఆడాడు. నేను పృథ్వీని ఏమనట్లేదు, నేను అంటుంది యష్మిని. ఎందుకో చెప్తాను. సో పృథ్వీ అద్భుతంగా ఆడాడు, ఫాస్ట్గా ఆడాడు. బట్ ఇక్కడ ఐఆమ్ అని పెట్టేసి స్పేస్ ఇచ్చి మెగా స్పేస్ చీఫ్ అని పెట్టాడు పృథ్వీ. అది మిస్టేక్ అయింది. బట్ నబీల్ మాత్రం స్లోగా చేసిన దాన్ని చాలా జాగ్రత్తగా ఐ స్పేస్ ఏఎం స్పేస్ మెగా స్పేస్ చీఫ్ అని పెట్టాడు. సో కరెక్ట్ సెంటెన్స్ నబీల్ అవుతుంది కాబట్టి నబీల్ ఈజ్ ద మెగా చీఫ్ కొత్తగా. సో ఆ టాస్క్ విన్ అయింది నబీల్. ప్రేరణ కరెక్ట్ డెసిజన్ తీసుకుంది, చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసింది మన యష్మి. అబ్బబ్బబ్బా, నిజంగా లైవ్ చూస్తున్నాను, ఎపిసోడ్ చూస్తున్నాను, ఎంత వర్స్ట్ స్వామి అసలు నాకు అర్థం కావట్లేదు. ఏ సీజన్లో చూడలేదు ఎంత వర్స్ట్ క్యాండిడేట్ని. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ ప్రేరణతో గొడవ. ప్రేరణ ఫ్రెండ్ అని అంటది కదా, ఇన్ని రోజులు ఫ్రెండ్ అని నటించింది అయితే యష్మి. సో ప్రేరణ గురించి నిఖిల్కి పృథ్వీకి ఏం ఎక్కిస్తుందంటే మైండ్లోకి, తనకి బయాసుడ్గా ఆడింది, తనకి నువ్వు కాకుండా నబీల్ గెలవాలని ఉంది, నబీల్ కోసమే ఆడింది, కావాలనే నబీల్కి ఫేవరిజం చేసుకుంటూ ఆడింది, ఇలాంటివన్నీ ఎక్కిస్తుంది నిఖిల్కి పృథ్వీకి. నిఖిల్కి పూర్తిగా తెలుసు ప్రేరణది ఏం తప్పు లేదని చెప్పి. ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ నిఖిలే అంటే టాస్క్ స్టార్ట్ అవ్వకముందే పృథ్వీ, నిఖిల్, యష్మి వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట పృథ్వీకి, ఐఎమ్ మెగా చీఫ్ పెట్టాలరా అని అనేసి. అంటే ఇప్పుడు పృథ్వీ అడుగుతాడు, మరి ఐకి యామ్కి స్పేస్ ఏమైనా ఇవ్వాలా అని చెప్పి. లేదు, ఐఎమ్ డైరెక్ట్గా ఐఎమ్ స్పేస్ మెగా స్పేస్ చీఫ్ అని అంటాడు నిఖిల్. సో నిఖిల్ అలా అనడం, పృథ్వీ అలా పెట్టడం. సో అక్కడ తప్పు నిఖిల్ దాన్ని కూడా కాదు. బట్ నిఖిల్కి వాళ్ళకి అర్థమైంది, అలా చెప్పారు. బట్ ఇక్కడ సీత ముందే నబిల్కి చెప్పింది ఐకి యామ్కి స్పేస్ ఇవ్వు అని చెప్పి. సో ఇక్కడ సంచాలకు తప్పు ఎటువంటిది లేదు. ఇక్కడ ఏం తప్పు లేనప్పుడు ఆవిడ గోల్ ఏంటంటే, యష్మి ఏడ్చేస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా, దేనికి ఏడుస్తున్నావు? అసలు స్టార్టింగ్ వీక్స్ మనం బ్యాక్కి వెళ్తే ఇన్ని మాట్లాడినది నిఖిల్ని, పృథ్వీని, సోనియాని. సోనియా అప్పుడు ఉంది కాబట్టి, సోనియా చుట్టూ నిఖిల్ పృథ్వీ తిరుగుతున్నారు కాబట్టి ఈవిడ అలా తిట్టింది అనమాట. అయితే పృథ్వీని కానీ నిఖిల్ని కానీ, అంటే ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు సోనియా ప్లేస్ని కబ్జా చేసింది ఈవిడ. ఎంత దారుణం అంటే విష్ణుప్రియ కూడా టూ మచ్, అంతే వరస్ట్ అసలు. ఆవిడ కూడా ఇంకా బాధపడిపోతుంది పృథ్వీ అవ్వలేదని చెప్పి. ఇంకా లోపలికి వచ్చి ఏడుపు, బిక్కి ఏడుపు. యష్మి ఏడ్చేసి ప్రేరణతో గొడవ ఆడేసి ప్రేరణకి చెప్తుంది అనమాట, నువ్వు ఎందుకు హెల్ప్ చేయలేదు, నువ్వు ఎందుకు చెప్పాలి కదా ఐఎంకి మధ్యలో పెట్టాలని చెప్పి, నువ్వు పృథ్వీకి చెప్పాల్సింది కదా, హెల్ప్ చేయాల్సింది కదా. దేనికి హెల్ప్ చేయాలి అంటే, మీకు హెల్ప్ చేసి సంచాలకుగా ఆవిడ ఫెయిల్ అయ్యి నాగార్జున చేతిలో దుబ్బులు అయ్యి. సో ఇవన్నీ ఏంటనుకుంటుంది అసలు ఆవిడ, నాకు అర్థం కావట్లేదు. అంటే ఈవిడికి ఫేవరబుల్గా చేసేస్తే ప్రేరణ సూపర్, ఈవిడికి ఫేవరబుల్గా చేయకపోతే ప్రేరణ బయాసుడు అండ్ నబీల్కి ఫేవరిజంగా ఆడింది, అంతేనా? చాలా టూ మచ్ చేస్తుంది యష్మి. అస్సలు కరెక్ట్ కాదు. పోనీ అక్కడితో ఆపేలా. నేను లైవ్ చూస్తున్నాను 1 hour 2 hours 3 hours వరకు ఆవిడ అలా కంటిన్యూ చేస్తూనే ఉంది. అసలు లేక ఆవిడ ఎంత డ్రాగ్ చేసిందంటే ఏడుపు. నిఖిల్ వచ్చిన, ప్రేరణ వచ్చిన దగ్గరికి నాకు కొంచెం స్పేస్ కావాలి, నాకు కొంచెం టైం కావాలని చెప్పి అందరిని ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది పృథ్వీ కోసమే.
దేనికి ఏంటి ఇంత దారుణం నాకు అర్థం కావట్లేదు. ఇంతకు ముందు వీక్స్లో నువ్వు పృథ్వీకి నిఖిల్కి అంత ఇచ్చిపోవని ఫ్రెండ్షిప్ క్రియేట్ అయిపోయింది ఈ గ్యాప్లో. బట్ ఎంత ఫ్రెండ్షిప్ క్రియేట్ అయిపోయినా పర్టికులర్ ఒక టైంలో సంచాలక నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఆపేయాలి. సంచాలక నిర్ణయం తుది నిర్ణయం. ఈవిడేమో పైగా అలాగని చెప్పి సంచాలక అక్కడ బ్యాడ్ డెసిషన్ ఏం తీసుకోవాలి. ప్రేరణ చాలా మంచి నిర్ణయం తీసుకుంది. నబీలే విన్నరు, ఎందుకంటే కరెక్ట్ సెంటెన్స్ పెట్టమని బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు. ఈ యష్మి ఇంకా ఎక్కిస్తుంది, ఇంజెక్ట్ చేస్తుంది నిఖిల్కి పృథ్వీకి. టూ మచ్ వరస్ట్. సో నాకైతే 1% కూడా నచ్చలేదు. అందుకే సీజన్ 8 వరస్ట్ ప్లేయర్ అని పెట్టాను అనమాట. ఊరికనే పెట్టలేదు. ఇప్పుడు నేను చెప్పింది విన్న తర్వాత మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పటికీ ఇంకా యష్మినే సపోర్ట్ చేస్తే నన్ను అనకండి, నేను అలాగే సపోర్ట్ చేయాలని రూల్ లేదు కదా. నాకు అనిపించింది నేను చెప్పాలి. సో అలాగే చెప్తున్నాను. సో నాకు యష్మి చాలా ఫేక్ అనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్షిప్ కూడా ఫేక్ చేసిందా ప్రేరణతో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్ గురించే నువ్వు అలా నిఖిల్తో పృథ్వీతో ఎక్కిస్తే ఇంకేంటి. అండ్ నిఖిల్తో పృథ్వీతో కూర్చొని బాధపడిపోతుంది. ఒకవేళ యష్మియే చీఫ్ కంటెండర్ అయ్యి యష్మి గేమే యష్మి ఆడుంటే యష్మియే ఓడిపోయినా ఎంత బాధపడదేమో. అంటే తను చీఫ్ అవ్వకుండా ఓడిపోయింది అనుకోండి ఒకవేళ టాస్క్లో, అప్పుడు కూడా ఎంత ఏడవదు. పృథ్వీ ఓడిపోయాడని చెప్పి ఏడిసేస్తుంది, బెక్కి గంటలు సాగటేస్తుంది. ఇప్పుడు చెప్పండి యష్మి ఫేకా కాదా? నేను చెప్పింది కరెక్టా కాదా? సీజన్ 8 వరస్ట్ ప్లేయర్ అంతే. సో అది మీరు కామెంట్ చేయండి, మీకేమనిపించిందా. నెక్స్ట్ ఆదిత్య ఓం గారిది ఎలిమినేషన్ ప్రాసెస్ అవుతుంది. సో అదంతా మీకు తెలిసిందే ఆల్రెడీ. అందరూ ముందే చెప్పారు, నేను కూడా చెప్పాను, మార్నింగే చెప్పాను, నిన్నే చెప్పాను యాక్చువల్గా. నా ఆదిత్య గారు వెళ్ళిపోతారు రేపు మ్యాక్సిమం అని చెప్పి. సో సాటర్డే ఎపిసోడ్కి మనకి నైనిక వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట మ్యాక్సిమం. ఇంకా వేరే ప్లేయర్ కాదు, ఇంకా నైనిక ఇంకా 100% ఫిక్స్ అయిపోండి, నైనిక వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఆదిత్య వెళ్ళిపోయిన ఈ ప్రాసెస్ జరిగింది. ఒక్కొక్కరు వచ్చి ఎవరు ముందుకు వెళ్ళిపోవాలి అంటే ఎవరు బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పి అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారో చెప్పమన్నాడు బిగ్ బాస్. సో అలాగే చెప్పారు, అదంతా జరిగిపోయింది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన గ్యాప్లో నేను సీత ఏడుపుతుంది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. అసలు ఏడుపు ఎక్కడ ఆపట్లేదు, వెక్కి ఏడ్చేస్తుంది. ఇంకా బయటకు వెళ్ళిపోకుండానే ఏంటబ్బా ఇలాగే ఏడుస్తుంది. ప్రతి వీక్ ప్రతి ఒక్కరు ఎలిమినేట్ అయిపోతుంటే సీత ఏడుస్తుంది. ప్లస్ ఇప్పుడేమో వెళ్ళిపోక ముందే ఏడ్చేస్తుంది. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తుంటే ఏడ్చేస్తుంది. యాక్చువల్గా నామినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళ కన్నా దారుణంగా ఏడ్చేస్తుంది. సో ఓకే, ఒక ఏడుపు గురించి మనం అనకూడదు. బట్ ఏమో జెన్యున్ ఫ్రెండ్షిప్ కాబట్టి అలా అనిపించిందా అని అనుకోవచ్చు. బట్ లైవ్ చూస్తున్నాను నేను, మీరు ఎవరు లైవ్ చూస్తున్నారు నాకు తెలీదు. ఏడుస్తూనే ఉంది ఆవిడ, కంటిన్యూస్గా ఏడుస్తుంది. ఇంకా బయటికి వెళ్ళకముందే ఏడుపు. సో మనం ఇంకేం చేయలేం. సో అదనమాట సంగతి. నైనిక కూడా ఏడ్చింది. నైనిక అయితే నేను బట్టలు సర్దుకోను, నేను వెళ్ళను, నన్ను ఎలా పంపిస్తారు నేను చూస్తానని చెప్పి అని అంటుంది నైనిక, అంటే లైవ్లో. సో సాటర్డే మరి ఇంకేమైపోతుందో. సో ఇలాగనమాట సంగతి. ఇలా జరిగింది. ఆదిత్య ఓం గారు అయితే ఎలిమినేట్ అవ్వడానికి సిద్ధం అవుతున్నారు. సో ఎపిసోడ్లో చూపించింది నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. చూసారు కదా. ఇది చూసాక అసలు ప్రేరణ ఇలాగ మణికంఠ గురించి ఇలాగ అనడం మీకేమనిపించింది? నా ఒపీనియన్ చెప్పాలంటే ప్రేరణ అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్. బట్ ఆవిడ ఇలా కంగాలి చేసుకుంటే యష్మిలాగా మారుతూ, యష్మి ఏం మాట్లాడుతుందో ఆ మాటకు తగ్గట్టే బిహేవియర్గా ఈవిడ కూడా మాట్లాడుతూ కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదు. ఆవిడికి ఏం అన్యాయం చేస్తాడు, ఆవిడ గేమ్ ఎక్కడ డిస్టర్బ్ చేస్తాడు మణికంఠ, ఎందుకు అలాగ అయిపోతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు అందరూ మణికంఠ మీద. సో ఇప్పుడు కూడా లైవ్లో చూపించాడు, ఎపిసోడ్లో అది కట్ చేస్తారు అనుకోండి అంటుంది. లైవ్లో నేను ఇప్పుడే చూశాను, అది రికార్డ్ చేశాను, అందుకే అంటుంది అనమాట ప్రేరణ ఇలాగా. నాకు అసలు వరస్ట్ అనిపిస్తున్నారు. నాకు ఈ మాటలన్నీ కరెక్ట్ కాదు. ఎవరి గేమ్ వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలి. అసలు సీజన్ 8లో కంటెస్టెంట్స్తో ఇదే తలనొప్పి. ఎవ్వరు కరెక్ట్గా లేరు. రాంగ్ థింకింగ్ ఒక్కొక్కరు. ఆవిడైతే ఇంకా ప్రేరణ అయితే నేను ఇంకొక మాట చెప్పాలి, లైవ్లో ఉంది ఎపిసోడ్లో లేదు. సో లైవ్లో ఆవిడ అంటుంది అనమాట, అంటే ఓటింగ్ కూడా ఇంపార్టెంటే అన్నమాట. ఏంటమ్మా ఓటింగ్ కూడా ఇంపార్టెంట్ ఏంటి? ఇంపార్టెంట్ అయిందే ఓటింగ్ కదా. అంటే ఏంటి మీరు ఇంపార్టెంటా? మిమ్మల్ని చూసి ఆడియన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆడియన్స్ వెయ్యాలి ఓట్లు, మీరు డిసైడ్ చేయడం. మీరు మనకంటే వెళ్ళిపోవాలనుకుంటాం, మీరు మనకంటే ఎందుకు వెళ్ళట్లేదు, ఆడియన్స్ ఎందుకు పంపట్లేదు అని మీరు డిసైడ్ చేయడం. ఏంటి ఇదంతా? ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు ఇంత విచిత్రమైన ప్లేయర్స్ని. సో నాకైతే కరెక్ట్ కాదనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇదనమాట సంగతి. ఆదిత్య ఓం గారు అయితే వెళ్ళిపోయారు. సో అది మ్యాటర్. అండ్ రేపు ఏం జరుగుతుందో మీకు ఆల్రెడీ తెలుసు. రేపు షూటింగ్ స్టార్ట్ అవుతుంది సాటర్డేది. అండ్ సాటర్డే సండే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు. సో ఇదంతా ఇంకా వేరే తతంగం. 8 మెంబర్స్ అయితే వస్తున్నారు వైల్డ్ కార్డ్స్. సో వెయిట్ చేద్దాం, వాళ్ళకి వీళ్ళకి పోటీగా ఏమో పెడతారు. సో అద్భుతంగా ఉంటుంది. ఎపిసోడ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది బీబీవి. మన రివ్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోని. కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.